2024లో బాగా సౌండ్ చేసిన సినిమాలంటే ఇయర్ ఫస్ట్ హాఫ్ లో వచ్చిన మంజుమేల్ బాయ్స్ లాంటి మలయాళం మూవీస్ లేదా సెకండ్ హాఫ్ లో వచ్చిన కల్కి అండ్ పుష్ప లాంటి బిగ్ బడ్జెట్ బ్లాక్ బస్టర్స్ గుర్తొస్తాయి. కానీ కలెక్షన్స్ అండ్ రేటింగ్స్ యావరేజ్ ఉన్నా సరే కంటెంట్ పరంగా మంచి స్టఫ్ ఉన్న సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక 12 ఇండియన్ ఫిల్మ్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 1, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. IMDb రేటింగ్ 7.4. రీసెంట్ గానే ఈ సినిమాకి 2 గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ కూడా వచ్చినాయి. ఇంతకు ముందు RRR మూవీకి ఎలా అయితే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చిందో ఆర్ట్ హౌస్ స్పేస్ లో ఈ సినిమాకి కూడా ఆస్కర్ ఛాన్స్ ఉంది. బేసిక్ గా ఇందులో పాయింట్ ఏంటంటే పని కోసం ముంబైకి వలస వచ్చినటువంటి ఒక 3 మహిళల కథే ఈ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాలోని మెయిన్ స్టోరీ. ఇదొక మెడిటేషన్ లాంటి కాంటెంప్లేటివ్ సినిమా. అంటే స్లోగా పొయిటిక్ గా ఎవరికి వాళ్ళు ఓన్ గా ఆలోచించి ఆస్వాదించాల్సిన సినిమా. థియేటర్లో చూసినప్పుడు నాకైతే కొన్ని చోట్ల నోస్టాలజిక్ గా ఎమోషనల్ గా అనిపించింది. అలాగే కొన్ని పొయిటిక్ పాయింట్స్ కూడా సరిగా అర్థం కాలేదు. అంటే ఓన్ ఇంటర్ప్రిటేషన్ కి ఇంట్రోస్పెక్షన్ కి స్పేస్ ఉండే సినిమా ఇది. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే విమెన్ ఫిల్మ్ మేకర్ కాబట్టి ఆ ఫీమేల్ గేజ్ అండ్ సెన్సిటివిటీ సినిమాలో చాలా చోట్ల కనిపిస్తుంది. రెగ్యులర్ గా మనం చూసే రొటీన్ టెంప్లెట్ మూవీ అయితే కాదు. సో నచ్చినా నచ్చపోయినా ఖచ్చితంగా ఒక పర్సనల్ టేక్ అవే అనేది ఉంటుంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 2, మెర్రీ క్రిస్మస్. IMDb రేటింగ్ 6.9. అంధాధున్ సినిమా తీసిన శ్రీరామ్ రాఘవన్ ఈ మూవీకి డైరెక్టర్. యాక్చువల్ గా ఇది అంధాధున్ రేంజ్ లో థ్రిల్లింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ మూవీ ఏం కాదు, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అదిరిపోద్ది. డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ మాత్రం డెలిబరేట్ గా ఈ మూవీని ఒక స్లో బర్న్ రొమాన్స్ లాగా ట్రీట్ చేశారు. సో అక్కడక్కడ మీ సహనాన్ని పరీక్షించే సీన్లు ఉంటాయి, కానీ ఓపిక్ గా చూస్తే మాత్రం ఒక మంచి రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే రొమాంటిక్ థ్రిల్లర్ ఈ మెర్రీ క్రిస్మస్ మూవీ. బేసిక్ గా ఈ సినిమాలో కథ ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య ఒకే ఒక్క నైట్ లో జరిగే స్టోరీ. విజయ్ సేతుపతి అండ్ కత్రినా కైఫ్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ పరంగా అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు, కానీ ఖచ్చితంగా మిస్టరీ మూవీ లవర్స్ కి మంచి సినిమాటిక్ ట్రీట్ అని చెప్పాలి. తప్పకుండా చూడండి, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తర్వాత నెంబర్ 3, అమర్ సింగ్ చమ్కీలా. IMDb రేటింగ్ 7.8. రాక్ స్టార్ అండ్ తమాషా సినిమాలు తీసిన ఇమ్తియాజ్ అలీ ఈ మూవీతో మళ్ళీ ఒక గ్రేట్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. అమర్ సింగ్ చమ్కీలా అనేది ఒక హార్ట్ టచింగ్ మ్యూజికల్ బయోపిక్ మూవీ. పంజాబ్ లో ఒక ఫేమస్ ఫోక్ సింగర్ లైఫ్ ని ఇందులో చూపించారు. జనరల్ గా ఇమ్తియాజ్ అలీ సినిమాల్లో ఉండేటువంటి ఫ్రీడమ్, ఆర్టిస్టిక్ హంగర్ అండ్ సోల్ సెర్చింగ్ ఈ సినిమాలు కూడా మనకు కనిపిస్తాయి. అయితే రియల్ స్టోరీ కాబట్టి కథ పరంగా చూసుకుంటే సినిమా పెద్ద సర్ప్రైజింగ్ గా అనిపించదు. కాకపోతే స్టోరీ టెల్లింగ్ వైజ్ అమర్ సింగ్ చమ్కీలా కథని రియల్ ఫుటేజ్ తో మిక్స్ చేసి ఒక అథెంటిక్ అండ్ అరెస్టింగ్ ఎఫెక్ట్ తీసుకొచ్చారు. అలాగే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఎమోషనల్ గా మనల్ని హిట్ చేస్తాయి. మాస్ట్రో రెహమాన్ మ్యూజిక్ గురించి అయితే సపరేట్ గా చెప్పక్కర్లేదు. ఒక ఆర్టిస్ట్ మీద సొసైటీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఆర్ట్ కి హ్యూమన్ ఎక్స్ప్రెషన్ కి ఫ్రీడమ్ ఎందుకు ఉండాలి, ఇవన్నీ మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. సో అమర్ సింగ్ చమ్కీలా తప్పకుండా చూడండి. మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 4, ఐ వాంట్ టు టాక్. IMDb రేటింగ్ 7.2. డైరెక్టర్ సుజిత్ సర్కార్ పాత సినిమాల్ని గమనిస్తే ఆయన స్టైల్ ఏంటో మనకు అర్థం అవుద్ది. పీకు, అక్టోబర్, సర్దారుద్దం ఈ మూవీస్ లో ఆడియన్స్ కి డైరెక్ట్ గా స్పూన్ ఫీడింగ్ చేయకుండా సైలెన్స్ తో పర్ఫార్మెన్స్లతో ఒక థాట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఇదే స్టైల్లో కొత్త సినిమా ఐ వాంట్ టు టాక్ లో కూడా చావుకి దగ్గరగా ఉన్న పర్సన్ లైఫ్ లో ఎలాంటి ఫీలింగ్స్, రిగ్రెట్స్ ఉంటాయి, ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతాయి, ఇదంతా కూడా సటిల్ గా సోల్ఫుల్ గా చూపించారు. అందులో మెయిన్ గా ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాకపోతే ఇందులో స్టోరీని స్లో పేసింగ్ లో తీసుకెళ్లడం వల్ల అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ క్యారెక్టర్ డ్రివెన్ ఇంట్రోస్పెక్టివ్ సినిమాలని ఇష్టపడే వాళ్ళైతే త్వరలో ఓటీటీలోకి వచ్చాక మాత్రం ఈ ఐ వాంట్ టాక్ సినిమాని మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 5, ఉలులుక్కు. IMDb రేటింగ్ 7.6. ఈ సినిమాలో ఓరోసి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఆస్కర్ లెవెల్ మాస్టర్ క్లాస్ అని చెప్పాలి. ఎందుకంటే లీలమ్మ అనే క్యారెక్టర్ లో కాంప్లెక్స్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ పాత్ర ఆడియన్స్ గా మనకి నచ్చకపోయినా సరే ఊర్వశి గారి పర్ఫార్మెన్స్ వల్ల ఒక ఎంపతి క్రియేట్ అవుద్ది. అలాగే ఇంకో పక్క పార్వతి కూడా సాలిడ్ సపోర్ట్ ఇచ్చారు. బేసిక్ గా ఈ సినిమాని ఇంటెన్సిటీ ఎక్కువ ఉండే రియలిస్టిక్ హ్యూమన్ డ్రామా అనుకోవచ్చు, కానీ త్రూ అవుట్ ద మూవీ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా రన్ అవుతూ ఉంటది. సో పెద్దగా బోర్ కొట్టించకుండా క్యారెక్టర్ల మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్స్, డైనమిక్స్ మనల్ని ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తాయి. కేరళ బ్యాక్ వాటర్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫ్యామిలీలో ముఖ్యంగా అత్తాకోడళ్ళ మధ్య జరిగే స్టోరీయే ఈ ఉలులుక్కులో కథ. సినిమా క్లైమాక్స్ కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంటది, కానీ థీమాటిక్ గా ఆలోచిస్తే హార్ట్ కి టచ్ అవుద్ది. సో మంచి సినిమా మిస్ అవ్వకండి, ప్రైమ్ లో ఉంది. నెక్స్ట్ నెంబర్ 6, గోలం. IMDb రేటింగ్ 7.2. ఇదొక ఇంట్రెస్టింగ్ మలయాళం మర్డర్ మిస్టరీ. అక్కడక్కడ దృశ్యం అండ్ కొన్ని హాలీవుడ్ సినిమాల హ్యాంగ్ ఓవర్ కనిపిస్తుంది, కానీ అల్టిమేట్ గా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం గ్యారంటీ.
ప్లాట్ ఏంటంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ లో బాస్ సడన్ గా చనిపోతే అది యాక్సిడెంటల్ లెత్త లేక ఎవరైనా హత్య చేశారా అనే ఇన్వెస్టిగేషనే ఈ గోలం సినిమాలోని మెయిన్ స్టోరీ. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే తక్కువ డ్యూరేషన్ లో ఎక్కువ క్యారెక్టర్స్ ని అలాగే ఒక లాజికల్ పజిల్ లా ఉండేటువంటి ప్లాట్ ని చాలా పద్ధతిగా నేరేట్ చేశారు. ఎడిటింగ్ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి. ఎక్కువ రివీల్ చేయను కానీ గోలం మూవీ మీ బ్రెయిన్ కి పదును పెట్టే సినిమా. ముఖ్యంగా మూవీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం పిచ్ ఎంగేజింగ్ ఉంటుంది. సో మర్డర్ మిస్టరీలు థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ప్రైమ్ లో ఉన్న గోలంని ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 7 బ్లడీ బెగ్గర్. IMDb రేటింగ్ 6.2. ఇది యూనివర్సల్ గా అందరికీ నచ్చే సినిమా కాదు, కొంచెం తేడాగా ఉండే బ్లాక్ కామెడీ. కాబట్టి ఆ క్రేజీ వైబ్ నచ్చితే మాత్రం బ్లడీ బెగ్గర్ డెఫినెట్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. స్టోరీ విషయానికి వస్తే ఒక బిచ్చగాడు అనుకోకుండా పెద్ద బంగ్లాలో రిచ్ ఫ్యామిలీ గొడవల్లో ఇరుక్కుపోతే ఏమవుతుంది అనేదే ఈ సినిమాలో కథ. బ్లడీ బెగ్గర్ మూవీని చూసేటప్పుడు కొన్ని హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి. సపోజ్ వెస్ ఆండర్సన్ అండ్ కోయిన్ బ్రదర్స్ కలిసి ఒక తమిళ్ థ్రిల్లర్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో బ్లడీ బెగ్గర్ స్టోరీ అలా ఉంటుంది. పర్సనల్ గా నాకైతే ఈ మూవీలో రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ బాగా నచ్చినాయి. స్టోరీ టెల్లింగ్ లో ఎమోషన్స్ ని డార్క్ హ్యూమర్ ని బ్యాలెన్స్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది. అలాగే యాక్టర్ల పర్ఫార్మెన్స్ గానీ సినిమాటోగ్రఫీ అండ్ సెట్ డిజైన్ గానీ ఒకే సింగిల్ టోన్ తో వియర్డ్ గా వింతగా ఉంటాయి. కమర్షియల్ గా సినిమాకి మరీ అంత పేరు రాలేదు కానీ కొత్త రకం కథలను ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా చూడండి, ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. తర్వాత నెంబర్ 8 కొట్టుకాలి. IMDb రేటింగ్ 6.5. ఈ సినిమా ఎంతమంది చూసారో తెలియదు కానీ 2024లో వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఖచ్చితంగా ఉండాల్సిన పేరు. ఎందుకంటే తమిళ్లోనే కాదు ఇండియన్ ఆర్ట్ హౌస్ స్పేస్ లో ఒక యూనిక్ వాయిస్ ఉన్న ఫిల్మ్ మేకర్ PS వినోద్ రాజ్. కొట్టుకాలి సినిమా ఆ వాయిస్ ని విజన్ ని బలంగా చూపిస్తుంది. అలా అని చెప్పి టిపికల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇందులో స్లో మోషన్లు, స్టైలైజేషన్, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏముండవు. ప్యూర్ రియలిజం ఉండేటువంటి రూరల్ డ్రామా ఇది. ఒక ఊరిలో ఒకే ఒక్క రోజులో ఒక అమ్మాయికి తన ఫ్యామిలీకి మధ్య జరిగే స్టోరీ ఇది. ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేసిన సూర్య అండ్ యానాబెన్ వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొంచెం ఓపిక్ గా చూస్తే ఒక పవర్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ, ప్రైమ్ లో ఉంది, మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 9 లవర్. IMDb రేటింగ్ 7.0. ఈ సినిమా టైటిల్ చూసి సాఫ్ట్ గా ఫీల్ గుడ్ వైబ్స్ ఉంటాయి అనుకుంటే పెద్ద మిస్టేక్ అవుద్ది. ఎందుకంటే లవ్ లోను రిలేషన్షిప్ లోను ఉండే అన్కంఫర్టబుల్ అండ్ అగ్లీ సైడ్ ని రియలిస్టిక్ గా చూపించే మూవీ తమిళ్లో వచ్చిన లవర్ సినిమా. బ్రేకప్ మీద బేస్ అయ్యే మూవీస్ చాలా ఉంటాయి, కానీ లవర్ సినిమాని స్పెషల్ గా రికమెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండేటువంటి ఆ డిస్ఫంక్షనల్ రిలేషన్షిప్ ని ఎంటర్టైన్మెంట్ కోసమో లేదా ఫీల్ గుడ్ ఎమోషన్ కోసమో డైల్యూట్ చేయకుండా సాధ్యమైనంత వరకు నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశారు. సో అక్కడక్కడ సినిమా రిపిటేటివ్ గా బోరింగ్ గా అనిపించవచ్చు, కానీ డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ కనెక్ట్ అయితే మాత్రం లవర్ సినిమా మీకు ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే లీడ్ రోల్స్ చేసిన మణికందన్ అండ్ శ్రీగౌరి ప్రియ వీళ్ళిద్దరి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి, లవర్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 10 బ్లింక్. IMDb రేటింగ్ 7.2. టైం ట్రావెల్ అండ్ సైన్స్ ఫిక్షన్ స్పేస్ లో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ కన్నడ మూవీ ఈ బ్లింక్. పెద్ద బడ్జెట్లు, గ్రాండ్ VFX ఇవేం లేకపోయినా సరే కంటెంట్ పరంగా బ్లింక్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఇందులో ప్రెమిస్ గానీ కథను డీల్ చేసిన విధానం గానీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ ని ఆల్రెడీ మనం హాలీవుడ్ లో చాలా చూసుంటాం, కానీ కన్నడలో మన ఇండియన్ కాంటెక్స్ట్ లో డిఫరెంట్ అటెంప్ట్ ఇది. సినిమాలో కొన్ని ట్విస్టులు మనల్ని సర్ప్రైజ్ చేస్తాయి. అన్నిటికీ మించి ఎక్కడ బోర్ కొట్టించకుండా ఒక ఎంగేజింగ్ స్టోరీ నరేట్ చేశారు. సో బ్లింక్ మూవీ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ స్పేస్ లో తప్పకుండా చూడాల్సిన సినిమా, ప్రైమ్ వీడియోలో ఉంది, ట్రై చేయండి. ఫైనల్ గా ఇయర్ లో వచ్చిన ఓ 2 మంచి తెలుగు సినిమాలను తలుచుకుందాం. నెంబర్ 11 35 చిన్న కథ కాదు. IMDb రేటింగ్ 7.8. ఈ సినిమాని తెలుగు తారే జమీన్ పర్ అనుకోవచ్చు. కంపారిజన్ కాదు కానీ ఆ లెవెల్లో ఒక జెన్యూన్ ఎమోషన్ క్రియేట్ చేసిన మూవీ 35 చిన్న కథ కాదు. మన చిన్నప్పటి మెమరీస్ ని, ఆ నోస్టాలజియాని గుర్తు చేస్తూనే ఒక హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. కథ ఏంటంటే ఒక చిన్నపిల్లోడు లెక్కలు నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ అబ్బాయి పేరెంట్స్, ఆ ఫ్యామిలీ మొత్తం ఈ ప్రాబ్లమ్ ని ఎలా ఎదుర్కొన్నారో అనేది స్టోరీ. ఇందులో నివేద అండ్ విశ్వ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ హైలైట్ అవుద్ది. అలాగే చిన్నపిల్లల క్యారెక్టర్లు చేసినటువంటి చైల్డ్ ఆర్టిస్టులు కూడా చాలా న్యాచురల్ గా పర్ఫామ్ చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కూడా సూతింగ్ ఉంటాయి. ఈ 35 సినిమాతో డైరెక్టర్ నందకిషోర్ అయితే ఒక సాలిడ్ డెబ్యూ ఇచ్చారు. సో మూవీని మిస్ అయి ఉంటే కనుక ఆహాలో ఉంది, తప్పకుండా చూడండి. నెక్స్ట్ నెంబర్ 12 స్వాగ్. IMDb రేటింగ్ 7.6. ఎక్స్పెరిమెంటల్ గా ఉన్నా సరే ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ ని మిస్ అవ్వకుండా ఎంగేజింగ్ గా స్టోరీని చెప్పడం అంత ఈజీ కాదు. స్వాగ్ సినిమా ఆ డెలికేట్ బ్యాలెన్స్ ని ఆల్మోస్ట్ అచీవ్ చేసింది. డైరెక్టర్ హసిత్ గోలీ అండ్ యాక్టర్ శ్రీ విష్ణు వీళ్ళిద్దరు కూడా సిన్సియర్ గా, ఆనెస్ట్ గా ఒక మంచి ఎంటర్టైనింగ్ హ్యూమన్ డ్రామాని మనకు అందించారు. స్వాగ్ లో ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా, ఇన్కన్సిస్టెంట్ గా ఉండొచ్చు, బట్ ఓపిక్ గా చూస్తే సెకండ్ హాఫ్ మంచి రివార్డింగ్ అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. జెండర్ డిస్క్రిమినేషన్ ని, హ్యూమన్ కనెక్షన్ ని చూపించే ఒక జానర్ బెండింగ్ అటెంప్ట్ ఈ స్వాగ్ సినిమా. ఈ సంవత్సరంలో వచ్చిన బెస్ట్ తెలుగు ఫిల్మ్స్ లో ఒకటి. థియేటర్స్ లో చాలా మంది ఈ సినిమాని మిస్ అయ్యి ఉండొచ్చు, ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. సో మూవీ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చిన అండర్ రేటెడ్ ఇండియన్ ఫిల్మ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసి అందరికీ రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.